హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే సూపర్ మార్కెట్కి వెళ్ళాము. అంటే మేము బయటికి వెళ్ళి ఉన్నాము, నేను హస్బెండ్ ఇద్దరము. తర్వాత వస్తూ ఆయిల్ ప్యాకెట్లు అయితే లేవు, తీసుకుందామని వెళ్ళి ఉన్నాము. ఆయిల్ ప్యాకెట్ అని తీసుకోవడానికి వెళ్తే మనకు కావాల్సినవి కూడా కొన్ని కనిపించినాయి. వాటిని కూడా తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ ఫస్ట్లో నేను చూపించింది షాంపూ బాటిల్ చాలా బాగుందండి, కుంకుడుకాయ రసంతో. నేను దాదాపు 4-5 బాటిల్స్ అయితే 4 బాటిల్స్ వాడేశాను. 4వ బాటిల్ చివరికి అయిపోవస్తుంది, కానీ మళ్ళీ నేను తీసుకునే మా ఇంటి దగ్గర ఇంకో సూపర్ మార్కెట్ ఉంది, అందులో అయితే లేవు. కానీ అక్కడ లేవని నేను చాలా బాధపడ్డాను. అయ్యో మళ్ళీ ఈ షాంపూ ఆపేస్తే ఎలా ఉంటుందని. తర్వాత ఇక్కడ ఉషోదయ సూపర్ మార్కెట్లో అయితే ఆ షాంపూ నాకు దొరికింది. అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ ఆ షాంపూ అయితే వాడచ్చు. ఆ షాంపూ వాడాక నాకు చాలా జుట్టు ఊడడం అయితే తగ్గింది, నాకు అది పనిచేసింది. అందుకని నేను 4 బాటిల్స్ అయితే వాడాను. నెక్స్ట్ ఇంకా ఈ సూపర్ మార్కెట్కి వస్తే మనకంతా తెలిసిందేగా, లేడీస్ సెక్షన్ అనేది స్టీల్ ఐటమ్స్, పింగాణి ఐటమ్స్ వచ్చినా కానీ మనకు కొనకపోయినా కానీ చూస్తూ ఉంటాము అటు ఇటు. మేమైతే ఆయిల్ ప్యాకెట్లు తీసుకుందామని వచ్చాము. నార్మల్గా అయితే సరుకులు ఏమైనా తెచ్చుకోవాలంటే, గ్రాసరీ ఏమైనా తెచ్చుకోవాలంటే డీమార్ట్కే వెళ్తాం ఎక్కువ. సూపర్ మార్కెట్లు తక్కువ రావడం, డీమార్ట్కి అయితే వెళ్ళి మంచిగా అన్ని కావాల్సినవి తెచ్చుకుంటాం ఒకేసారి. ఇక్కడైతే ఆయిల్ ప్యాకెట్ అని ఇంకా కావాల్సినవి కొన్ని ఇంకా చాక్లెట్స్ అని అవి ఇవి తీసుకున్నాను. మీరు సరదాగా చూస్తారని వీడియో అయితే తీసాము. చాలా అనుకోకుండా చాలా తీసుకోవాల్సి వచ్చింది. అది కూడా లాస్ట్లో వీడియో అయితే నేను మెన్షన్ చేశానులేండి, చూడండి. ఇక్కడైతే చింతపండ్లు ఉంటాయి కదా, స్టిక్స్ చిన్నవి, అవి చాలా బాగుంటాయి టేస్ట్. ఇక్కడికి ఉషోదయకు వచ్చినప్పుడల్లా నేను తీసుకుంటూ ఉంటా. నెక్స్ట్ ఈ చాక్లెట్స్ అవి చూస్తున్నాము, పిల్లల కోసము చాక్లెట్స్ అవి తీసుకుందామని చాక్లెట్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాము. ఆ జెంట్స్ బాక్స్ కూడా తీసుకున్నా కిడ్స్ కోసం. ఇంకా సూపర్ మార్కెట్ అనేది వస్తే మనకి అవసరం లేనిది కూడా తీసుకోవాలి అనిపిస్తుంది. కొన్ని ముఖ్యమైనవి అయితే తీసుకున్నానులేండి, అవసరమయ్యాయి. నార్మల్గా అయితే మేము ఎక్కువ డీమార్ట్లో తీసుకుంటాం సరుకులు అనేది. ఈ చాక్లెట్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఒకటి. ముందు ఏది తీసుకుందాం అనుకున్నా కానీ నేనైతే రేట్ చెక్ చేస్తాను. రేట్ చెక్ చేసే మనం తీసుకోవాలా లేదా అన్నట్టు తీసుకుంటాను. కనిపించిందల్లా నేను తీసుకోను. ఇంకా ఇటు ఫ్రూట్స్ వైపు వచ్చాము. ఇక్కడ గ్రీన్ యాపిల్స్ ఉంటే అవి ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ బ్రింజల్ ఒకటి, బిగ్ది బ్రింజల్ ఒకటి కనిపించింది, ఎగ్ ప్లాంట్ అంటారు కదా, అదొకటి తీసుకున్నాను. అది 1/4 kg పైనే ఉన్నట్టుంది వెయిట్. చాలా బాగుంటుంది దాంతో కర్రీ చేస్తే. దాంతో కర్రీ చేసి కూడా నేను మీకు వీడియో అయితే చూపిస్తాను నెక్స్ట్. ఇంకా ఇక్కడైతే గ్రీన్ యాపిల్స్ అయితే తీసుకున్నాను. ఏం లేదండి, సరదాగా షూట్ చేసాము, అందుకనే నేను వీడియో అయితే అప్లోడ్ చేయాలని మళ్ళీ ఎడిటింగ్ చేసి పెడుతున్నా. మరి ఏదో ఒక వీడియో మనం ఛానల్ స్టార్ట్ చేశాక ఏదో ఒక వీడియో పెట్టాలి కదా, అందుకని. ఇంకా ఈ గ్రీన్ యాపిల్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఈ బ్రింజల్ కూడా ఒకటి తీసుకున్నాను. ఇది 1/4 kg కన్నా ఎక్కువ వెయిటే ఉన్నట్టుంది, 300 grams దాకా ఉన్నట్టుంది వెయిట్. దాని రేట్ ఎంతో తెలుసా, 18 రూపీసేనండి, 18 రూపీస్. ఇంకా నెక్స్ట్ ఇంకా కావాల్సినవి కొన్ని కంఫర్ట్ అవి కూడా అయిపోయినాయి తీసుకొని. ఆయిల్, కోకోనట్ ఆయిల్, కంఫర్ట్ అవి కూడా లేవు, తీసుకొని కొన్ని ఇంకా ఇంటికైతే బయలుదేరాము. ఇంకా మన వీడియోలు కనుక కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా.
నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా ఏదైనా కానీ మంచిగా వీడియోలు అనేది నేను పెట్టాలని అనుకుంటున్నాను. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఇంటికైతే వచ్చేసాము. ఏమేమి తీసుకున్నామో నాకు ఉన్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే వీడియో స్టార్టింగ్లో నేను ఎక్కడున్నానో అది చూపించను. అసలు ఫస్ట్ ఉషోదయ బోర్డు అవన్నీ చూపించాలి కదా, షాపు నేను చూపించలేదు, మర్చిపోతాను. లాస్ట్కి వచ్చేసరికి బిల్డింగ్ దగ్గర కూడా మర్చిపోతాను. ఇంకా అసలు ఈ గోల కాదు కానీ అసలు ఏం కొన్నామో ఏంటని మళ్ళీ ఇక్కడ తీసి చూపిస్తున్నాను. చాక్లెట్స్, అట్లాగే పెద్దది బ్రింజల్ ఒకటి తీసుకున్నాను, ఆయిల్ ప్యాకెట్ ఒకటి, గ్రీన్ యాపిల్ తీసుకున్న అయితే ఇంటికి వచ్చాక చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి స్టిక్స్, చింతపండు ఉంటాయి కదండి, చాలా బాగుంటాయి టేస్ట్, అది పుల్ల పుల్లగా. కంఫర్ట్ ఒకటి తీసుకున్నా. ఇవి మెయిన్గా ఇప్పుడు కొద్దిగా అవసరం ఉన్నాయిలేండి, అందుకని తీసుకున్నాను. స్క్రబ్బర్ ఒకటి, ఇంకా ఆయిల్ ప్యాకెట్ కోసం వెళ్తే ఇవన్నీ వచ్చాయి. ఇదిగోండి షాంపూ అయితే ఇంటికి తీసుకొచ్చాను. ఇది వచ్చేసి 5వ బాటిల్. 4 బాటిల్స్ అయితే వాడాను. 4 బాటిల్ సగం ఉంది. ఇంకోటి తెచ్చుకుందాం అనే లోపు దొరకట్లేదు. కానీ ఇక్కడ ఉషోదయాలు అయితే నాకు ఈ షాంపూ బాటిల్ దొరికింది. అది కాస్ట్ వచ్చేసి 250 ఉందండి. ఈ జెమ్స్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నా. ఇంకెంతేనండి, ఇంకా సాల్ట్ కాదు, ఇది కల్లుప్పు అంటారు కదా, అది కూడా అయిపోతే అది తీసుకున్నా. ఈ వీడియో కనుక మీకు